వెయిట్. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయాల్సిన ది బెస్ట్ రెసిపీ. ముద్దపప్పు కోసం ఫస్ట్ కుక్కర్‌లో నీట్‌గా క్లీన్ చేసుకున్నటువంటి కందిపప్పు, టేస్ట్‌కి సరిపడిన సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలాగే తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా! ఇలా మంచిగా ఉడికించుకున్నటువంటి ఈ పప్పుని పప్పు గుత్తితో ఇంకా మెత్తగా మెదుపుకోవాలి. స్టవ్ చూసారు కదా, ముద్దపప్పు కోసం పప్పుని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్నటువంటి ఈ పప్పుని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్నటువంటి పప్పులో ఈ తాలింపుని యాడ్ చేసుకోవడమే. ఫైనల్‌గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ట్రై చేయకపోతే ఈ ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.